హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు ఏంటంటే మనం మొన్న షార్ట్ డ్రాయింగ్ పేపర్ మీద గీసి చూపించాం కదా. ఈరోజు ఏంటంటే డైరెక్ట్గా మనం మన మన యొక్క షార్ట్ కొలతలతోనే కటింగ్ స్టిచ్చింగ్ ఇక్కడైతే నేర్పించబోతున్నాను. దానికోసం ఇక్కడ చీరను చూపిస్తున్నాను చూడండి. మీటర్ వరకు నేను కొలుసుకొని ఇలా తీస్తున్నాను. మీటర్ క్లాత్ అయితే మనకి చక్కగా ఎక్కా తక్కువ అనమాట, మనకి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఇలా తీసుకోవాలి. మీటర్ క్లాత్ తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఇలా పరుచుకుందాం. ఇలా కింద పరిచిన తర్వాత మనకి పొడవు ఎటు వస్తుంది, వెడల్పు ఎటు వస్తుంది అనేది చూసుకుందాం ఒకసారి. ముందుగా టేప్ తీసుకొని చూడండి ఇలా చూసుకోవాలి. ఇటు వచ్చేసి నాకు పొడవు ఎక్కువ వచ్చేసింది. చూడండి దగ్గరగా 40 పైనే వచ్చేసింది. చూడండి కనిపించట్లేదు కానీ క్లియర్గా 41 వచ్చేసింది. పొడవు అయితే 41. ఇటు వచ్చేసి కరెక్ట్గా ఇలా పెట్టి చూస్తే నాకు 30 అట్లా వచ్చేసింది అనమాట. అంటే 40 కంటే తక్కువ వచ్చేసింది. ఒక పక్కనేమో 41 వచ్చింది. ఇప్పుడు ఇటువైపునేమో చూడండి 37 వచ్చేసింది. మనకి పొడవు ఎక్కువ ఎటు వచ్చిందో అటు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇట్లా ఎటు రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూసుకొని రైట్ సైడ్ ఉన్నాకెళ్ళి ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగే పొడవు ఎక్కువ ఎటు వచ్చిందో అటు ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోండి, డబుల్ ఫోల్డింగ్. చూడండి ఇలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. అప్పుడు క్లాత్ని ఇలా మన వేళ్ళతో సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్నాక దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. చూడండి మనం హాఫ్ పెట్టికోట్కైనా షార్ట్ పెట్టికోట్కైనా అలాగే తాతయ్య బన్నీ కూడా ఇలాగే వేసింది కదా, దీనికి కూడా ఇలాగే దాదాపుగా అన్నిటికీ ఇలానే ఫోల్డింగ్. చూడండి ఫోల్డింగ్ వేసాక నేను చూపిస్తున్నా. మనం డ్రాయింగ్ గీసుకునేటప్పుడు ఇలా అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. చూడండి ఇలా నా రైట్ హ్యాండ్కి వెళ్ళి చూడండి 4 మడతల మీద ఉంది. క్లాత్ అయితే 4 మడతల మీద ఉంది. ఇటు కూడా 4 మడతల మీద ఉంది. అలాగే మనం టేప్ కొలతలు చూసుకునేటప్పుడు కూడా మనం కొలతలు కొలుసుకునేటప్పుడు ఫ్రంట్ బ్యాక్ రౌండ్ మొత్తం తీస్తాం కదా, టేపును కూడా మనం పర్ఫెక్ట్ కొలతలు తీసుకునేటప్పుడు 4 మడతలు వేసుకోవాలి టేపు కూడా. ఎందుకంటే క్లాత్ 4 మడతల మీద ఉంది కాబట్టి టేపు కూడా 4 మడతలు వేయాలి. ఇప్పుడు ఇలా కింద బార్డర్కి వెళ్ళి కొంచెం ఎగుడు దిగుడుగా ఉందన్నమాట. దానికోసం అని నేను స్ట్రైట్గా కట్ చేస్తున్నా. మీకు కూడా ఒకవేళ వంకర టింకర్గా ఎగుడు దిగుడుగా అట్లా ఉంటే కనుక కొంచెం స్ట్రైట్గా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క మెజర్మెంట్తో మనం డ్రాయింగ్ అయితే గీసుకోవాలి. డ్రాయింగ్ గీసుకొని కట్ చేసుకోవాలి. కిస్తా దగ్గర ఇలా పట్టుకోండి. చూడండి ఎలా మనం మెజర్మెంట్కి తీసుకున్న షార్ట్ ఉంటుంది కదా, అలా మడత పెట్టి పెట్టేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ డ్రాయింగ్ గీసేది ఏంటంటే ఇక్కడ చూడండి 2 ఇంచులు మనం పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇది 2 ఇంచులు దేనికంటే ఎలాస్టిక్ పెట్టాలి కదా, మనం పిల్లలకి ఎలాస్టిక్ పెడితే ఫ్రీగా ఉంటుంది అనమాట. చూడండి 2 ఇంచులు ఇలా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు కూడా 2 ఇంచుల కాడికి మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇదే 2 ఇంచులు ఆ చివరి కల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇది మనకి ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. మీకు కొంచెం క్లియర్గా ఉండదేమో అని చెప్పేసి జూమ్ చేసి చూపించాను. ఇలా ఆ చివరి వరకు కూడా 2 ఇంచుల కాడికి మార్కింగ్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ నేనైతే ఎలాస్టిక్ పెట్టడం కోసం 2 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. పిల్లలకి ఎలాస్టిక్ అయితేనే ఫ్రీగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు బందులు అనేది కష్టం అన్నమాట. పిల్లలు టక్కన వాష్రూమ్కి వెళ్ళాలన్నా కానీ ఎలాస్టిక్ అయితే వాళ్ళకి చక్కగా ఫ్రీగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ లైన్ మంచిగా కనపడటం కోసం నేను డబల్గా దిద్దేశాను అనమాట, మీకు మంచిగా కనపడాలని. ఇప్పుడు చూడండి ఇలా జరిపి నేను చూపిస్తున్నాను. ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం క్లాత్ అనేది మనం డ్రాయింగ్ గీసిన తర్వాత కదులుతుంది, దాన్ని నీట్గా చేసుకోండి. కిస్తా దగ్గర ఇలా పట్టుకోండి. చూడండి పైన కిస్తా దగ్గర కూడా ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన లైన్ గీసాం కదా, ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసమని లైన్ గీసాం కదా, ఆ లైన్కి ఆనించి ఇలా
షార్ట్ అయితే పెట్టాలి. చూడండి ఇలా కరెక్ట్గా లైన్ కానించి పెట్టుకోవాలి. ఆ ఎగస్ట్రా మనకి కుట్లల్లోకి పోతుంది. చూడండి ఇక్కడ నేను మెజర్మెంట్కి తీసుకున్న షార్ట్ కూడా నేను ఎలాస్టిక్ అయితే పెట్టేశాను. అలాగే మనం ఇప్పుడు కుట్టేది కూడా మనం ఎలాస్టిక్ పెట్టుకోవడం కోసం 2 ఇంచులు తీసుకొని ఇక్కడ ఈక్వల్గా క్లాతులు మనం పెట్టామా లేదా అనేది చూసుకోండి. మన వైపున అలాగే కాళ్ళ దగ్గర చూడండి, మన మోకాల దగ్గర మెజర్మెంట్కి తీసుకున్న ఇది ఉంది కదా, దీన్ని కూడా కరెక్ట్గా పెట్టేసేయండి. ఈ ఎగస్ట్రా మనకి కుట్లల్లోకి వెళ్ళిపోతుంది. కాళ్ళ దగ్గర మన మోకాల దగ్గర కుట్టుకోవాలి కదా, డబుల్ ఫోల్డింగ్ వేసి కుట్టుకోవాలి కాబట్టి మనకి ఆ ఎగస్ట్రా అనేది కుట్లలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డ్రాయింగ్ మెయిన్ ఇక్కడ గీయాలన్నమాట. ఓకే, పైన మనం 2 ఇంచులు ఎలాస్టిక్కి 2 ఇంచులు తీసిన తర్వాత కిస్తా దగ్గర 1 ఇంచ్ అవతలకి మార్కింగ్ చేసుకోండి. ఇదే 1 ఇంచు ఈక్వల్గా ఇలా స్ట్రైట్గా గీసేయండి. ఇది చాలా ఈజీ అన్నమాట. ఈ యొక్క షార్ట్ స్టిచ్చింగ్ కటింగ్ చాలా ఈజీ. కిస్తా దగ్గర 1 ఇంచ్ అవతలకి మనం చూడండి, ఇక్కడ కిస్తా దగ్గర నుంచి 1 ఇంచ్ అవతలకి స్ట్రైట్గా గీసేసి కాళ్ళ దగ్గర మనకి మోకాళ్ళ దగ్గర లూజ్ వచ్చేసిద్ది కదా, షార్ట్ యొక్క కాళ్ళ దగ్గర లూజు 1 ఇంచ్ అవతలకి మార్కింగ్ పెట్టేసేయండి. ఇక్కడ చూపిస్తున్న చూడండి 1 ఇంచు. ఈ 1 ఇంచుని మనం కాళ్ళ దగ్గర పెట్టేసేయాలి. చూడండి ఇలా ఎగస్ట్రా అన్నమాట. అది లూజ్ కోసం, ఖర్చు కోసం కావాలి కదా, మరి ఆ ఖర్చు కోసం 1 ఇంచ్ ఎగస్ట్రా అన్నమాట. ఇలా తీసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకోవాలన్నమాట 1 ఇంచు. ఇందుట్లో మనం కష్టపడాల్సింది ఏం లేదండి. చక్కగా మనకి 10 నిమిషాలు లేదా ఒక పావు గంటలోనే మనం షార్ట్ అయితే కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా 1 ఇంచు ఇలా తీసుకెళ్ళాలి. అర్థమవుతుంది కదండి. ఇలా అయితే మనం కిస్తా దగ్గర మనం డ్రాయింగ్ అయితే గీయాలి. ఓకే, ఇక్కడ ఇలా గీసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ప్లేస్లో మన నడుం దగ్గర ఇక్కడ షేప్ అయితే తీయాలి. చూడండి ఇక్కడ ఒక లైన్ అయితే ఇలా గీయండి చిన్నగా. కిస్తా దగ్గర ఒక లైన్ అయితే అలా గీయండి. అలా లైన్ గీసిన తర్వాత ఇప్పుడు 2 ఇంచులు మళ్ళీ మనం ఎలాస్టిక్ 2 ఇంచులు తీసాం కదా, ఇక్కడ కూడా ఒక 2 ఇంచులు ఇలా పెట్టండి. 2 ఇంచుల కాడికి ఇలా కింద వరకు కూడా కిస్తా దగ్గర వరకు కూడా 2 ఇంచులు ఇలా మార్కింగ్ చేయండి. ఇక్కడ మనం కిస్తా దగ్గర మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకు మనం లైన్ అయితే ఇలా గీయాలి. చూడండి ఇలా లైన్ అయితే గీసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ స్ట్రైట్గా గీసేయాలి. ఎలా అయితే మనం షార్ట్ పెట్టికోటికి తాతయ్య బన్నీకి మెడ చంక డబ్బా షేప్ లాగా గీసాం, ఇక్కడ కిస్తా దగ్గర కూడా డబ్బా షేప్ అయితే తీయాలి. అయితే డబ్బా షేప్ తీసాక రౌండ్ తీయాలి దీన్ని. ఓకే, షేప్ రావాలి. షేప్ రావడం కోసం ఇక్కడ మనకి 1/2 ఇంచు మనకి కనపడుతుంది కదా, 1/2 ఇంచు చూడండి, ఇది ఇక్కడ యారో మార్కు కనపడుతుంది కదా, ఈ యారో మార్కు ఇక్కడ కార్నర్లో పెట్టాలి. చూడండి 1/2 ఇంచ్ అనమాట. ఇక్కడ మనం తీసుకునేది లోతు అనేది 1/2 ఇంచ్ మాత్రమే ఇలా తీసుకోవాలి. తీసుకొని ఇలా రౌండ్ షేప్ తీయండి. ఇది మనకి కిస్తా పాయింట్ అనమాట. కిస్తా దగ్గర ఫ్రీగా ఉంటుంది. ఇలా షేప్ తీయటం వల్ల మనకి కిస్తా దగ్గర ఫ్రీగా టక్కన కూర్చోవాలన్నా, ఏదన్నా టక్క స్పీడ్గా నడవాలన్నా, లేదంటే పిల్లలు ఆడుకోవాలన్నా, వాళ్ళు జంప్ చేస్తూ ఉంటారు కదా, దూకడం అట్లా చేసేటప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ కాళ్ళ దగ్గర ఏంటంటే ఈ ఎగస్ట్రా మనకి కుట్లలోకి వెళ్ళిపోతుంది. స్టిచ్చింగ్లో కావాలి కదా, దానికోసం అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకి ఎలాస్టిక్ పెట్టాలని చెప్పేసి అన్నా కదా, అలాగే ఇక్కడ ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది. చూడండి ఇలా చాలా సింపుల్ అండి. అలాగే ఇక్కడ ఏంటంటే మనం షేప్ కోసం 2 ఇంచుల ఎగస్ట్రా అయితే తీసుకున్నాం కిస్తా దగ్గర షేప్ తీయడం కోసం. చాలా 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 ఈజీ అనమాట, వెరీ ఈజీ. మనకి 10 నిమిషాల్లోనే కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిన్ క్లాత్ అలాగే మనం ఆదికి తీసుకున్నది ఉంది కదా షార్ట్ మెజర్మెంట్ది, ఇవి కూడా కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోండి. అలాగే ఇక్కడ చూడండి, పైన ఎలాస్టిక్ పెట్టే దగ్గర లైన్ కానిచ్చి ఇక్కడ కూడా స్ట్రైట్గా
చక్కగా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ 1 ఇంచ్ మనం తీసాము. 1 ఇంచ్ తీసేసి మనం అలా కిస్తాలోకి స్ట్రైట్గా ఇలా కలిపేసాం. 1 ఇంచే మనం ఎగస్ట్రా తీసింది. ఓకే, ఇక్కడ ఒక గీతలాగా పెట్టేసాం. 1 ఇంచ్ అవతలకి పెట్టేసి డబ్బా షేప్ లాగా తీసేసి ఇలా మనం డ్రాయింగ్ అయితే చేసాం కదా. అర్థమైందండి కటింగ్? ఇంకేమన్నా దీంట్లో కొంచెం మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకా మీకు ఈజీగా వచ్చే వరకు అయితే నేను నేర్పిస్తానండి ఖచ్చితంగా. ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదు అనేది ఖచ్చితంగా అడగండి, ఏం ఫీల్ అవ్వమాకండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం నడుం దగ్గర జాయింట్ అయ్యింది చూడండి. మనం ఇదే విధంగా షార్ట్ పెట్టికోటు ఇలానే వేసాము, తాతయ్య బన్నీ కూడా ఇలానే వేసాము. ఆ పాత వీడియోలు చూస్తే మీకు ఇది అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇంతేనండి షార్ట్ కటింగ్ అయితే ఇదే అన్నమాట. మనం ఒక 10 నిమిషాల్లోనే కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవచ్చు. అంత ఈజీ అనమాట. కాకపోతే ఏంటంటే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఇంత పెట్టాలి, ఎలా తీయాలి అనేది నిదానంగా చెప్పుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇంత టైం పడుతుంది. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఒకటేమో బ్యాక్ పార్టు, ఒకటేమో ఫ్రంట్ పార్టు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకుందాం. ఒక పార్ట్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత రెండో దాన్ని కూడా మనం ఓపెన్ చేసి ఒక్కదాని మీద ఒకటి పెట్టేసి మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇంకా మన వీడియోలో ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయండి. ఇంకా మన ఛానల్ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఆశపడుతున్నారో వాళ్ళకి మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, స్టార్టింగ్ నుంచి మనం ఎలా నేర్చుకోవాలి, ఎంతెంత పెట్టాలి అనేది బిగినర్స్కి అనమాట మన ఛానల్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక పార్ట్ ఓపెన్ చేసాం కదా, ఈ రెండో పార్ట్ను కూడా ఇలా ఓపెన్ చేయాలి. రెండు కూడా ఒకేలాగా పెట్టాలన్నమాట. ఉల్టాది చూడండి, ఇటు కరెక్ట్ సైడ్ కదా, రాంగ్ ఇటు రైట్ ఇటు అనేది చూసుకోండి. ఓకే, ఉల్టాగా ఎటుంది ఏంటి అనేది చూసుకోండి. నేను రెండు కూడా ఒకే వైపే పెట్టేసాను అనమాట. ఇలా పెట్టేసేయండి. ఓకే, రెండు పార్ట్లు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాతనే మనం స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, కరెక్ట్గా ఎగుడు దిగుళ్ళు అనేది లేకుండా నీట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇటు సైడ్ని కూడా చూసుకోండి. ఇటు సైడ్ని కూడా చూసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోండి. ఇటు కూడా ఓకే, కాలు దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. డబల్ స్టిచ్చింగ్ వేయాలన్నమాట. డబల్ స్టిచ్చింగ్ వేసినప్పుడే మనకి కుట్లు గట్టిగా ఉంటాయి అన్నమాట. తొందరగా చిరిగిపోకుండా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. అర్థమవుతుందండి? ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలియచేయండి, ఏ ప్లేస్లో అర్థం కాలేదు అనేది. ఒకవేళ అర్థమై ఉంటే అక్క నాకు అర్థమైంది అక్క అనేది కూడా రిప్లై ఇవ్వండి. మీ కామెంట్ నాకు చాలా అమూల్యమైంది కాబట్టి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది ఒక్క మాట తెలియచేశారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. ఓకే, అలాగే ఇక్కడ ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయాలి. చూడండి, డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేస్తే గట్టిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే చూడండి ఎలా కుడుతున్నాను ఏంటి అనేది చూడండి. మన ఛానల్ ఏంటంటే కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఎలా నేర్చుకుంటారు, తెలుగు నేర్చుకుంటారు, హిందీ, ఇంగ్లీష్ అట్లా అన్నీ కూడా నేర్చుకుంటారు కదా. మన ఛానల్లో కూడా అంతే అన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు కూడా నేను నేర్పిస్తానండి. మనం ఇవి బేసిక్ అనమాట. మెయిన్ మనం స్టార్టింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునేటప్పుడు ఇవి నేర్పిస్తారు. డైరెక్ట్గా పెద్దవాటికి వెళ్ళామంటే మీకు అర్థం కాదనమాట, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఫస్ట్ మనం ఇలా చిన్నగా సింపుల్గా ఈజీగా అయిపోయాయే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి, కుట్టుకోవాలన్నమాట. ఓకే, ఒకవైపున నేను కుట్టేశాను, డబుల్ స్టిచ్చింగ్ కూడా వేశాను, రెండో వైపును కూడా మళ్ళీ కుడుతున్నాను. ఇలా కుట్టేసి మనం డబుల్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. డబుల్ స్టిచ్చింగ్ వేయటం వల్ల మనకి కుట్లు గట్టిగా ఉంటాయి. చూడండి, రెండు వైపులు కూడా కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇటు కుట్టేసాం కదా, అటు ఇటు కూడా కుట్టేసాం. కుట్టేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఓపెన్ చేయాలి.
ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్గా నడుం దగ్గర చూసుకోవాలి. చూడండి, నడుం దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. చూడండి, నడుం దగ్గర అనమాట. మన పొట్ట దగ్గర వేసుకుంటాం కదా, మన లెగ్గిన్ కానీ అలాగే షార్ట్ ఎక్కడికి వేసుకుంటామో ఆ ప్లేస్ అనమాట. చూడండి, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ ఇలా చేయండి చిన్నగా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ పెద్దగా వేసుకోవాలన్నమాట. చూడండి, మళ్ళీ మీకు అర్థమైందా లేదా అని డౌట్ వచ్చేసి నేనైతే మళ్ళీ చూపిస్తున్నా. చూడండి, ఈ ప్లేస్లో మనం కుట్టాం కదా, చూడండి ఒకవైపున, అలాగే రెండో వైపున కూడా మనం ఇలా కిస్తా తీసాం కదా, రౌండ్ షేప్ తీసాం కదా, ఆ ప్లేస్లో నేను చూపిస్తున్నా. దీన్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. కొత్త వాళ్ళకి 1కి 2, 3 సార్లు చూపిస్తేనే అర్థమవుతుందండి. స్టిచ్చింగ్ అంటే చాలా మనం నాలెడ్జ్ పెట్టాలన్నమాట. 100% బ్రెయిన్ అంతా ఇక్కడే పెట్టాలి. అందుకోసమే నేను 1కి 2 సార్లు ఇలా రిపీట్ చేస్తున్నాను అనమాట కొత్త వాళ్ళకి. ఇలా ఫస్ట్ చిన్నగా ఫోల్డింగ్ వేసుకొని రెండోసారి పెద్దగా ఫోల్డింగ్ వేయాలి, డబుల్ ఫోల్డింగ్. ఇప్పుడు చూడండి, ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత దీన్ని మనం నీడిల్ దగ్గరికి తీసుకురావాలి. అలాగే కింద క్లాత్ కూడా ఒక్కోసారి పడుతుందండి. అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా ఒక్కోసారి కుట్లల్లోకి వచ్చేస్తుంది. మనం ఒకసారి చూసుకోవాలి. ఫస్ట్ రఫ్ లాగండి. రఫ్ లాగేసి ఇలా ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చిన్నగా, తర్వాత పెద్దగా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఇది ఎలాస్టిక్ కోసం అండి. ఇది ఎందుకు మడత పెడుతున్నామంటే మనం నడుం దగ్గర ఎలాస్టిక్ పెట్టాలన్నమాట. ఎవరికైనా సరే మనం ప్లాజో ప్యాంట్లకు కానీ షార్ట్లకు కానీ పిల్లల నిక్కర్లు కానీ దేనికైనా సరే ఎలాస్టిక్ పెట్టుకుంటే మనకి చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇంకా చిన్నపిల్లలకి టాయిలెట్ వచ్చినప్పుడు కష్టమైపోతుంది అనమాట. ఇలా ఎలాస్టిక్ పెట్టామంటే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. స్పెషల్గా చిన్న పిల్లలకైతే వాళ్ళకి ఈజీగా ఉంటుంది అనమాట, వాళ్ళు కష్టపడకుండా. ఫస్ట్ ఒక చిన్న ఫోల్డింగ్ వేసి తర్వాత డబల్ ఫోల్డింగ్ పెద్దగా వేసేయండి. చూడండి, చివరి వరకు కూడా ఇలానే కుట్టుకుంటూ రావాలి. ఇది కూడా పట్టి మనం ఎంత తీసాం, 2 ఇంచులు తీసాం కదండి. మనం ఎలాస్టిక్ పెట్టడం కోసమే 2 ఇంచులు ఎగస్ట్రా తీసాం. చూడండి, ఎండింగ్కి వచ్చేసిన తర్వాత చూడండి ఇంత గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. మొత్తం కలిపేయకండి. చూడండి, కొంచెం గ్యాప్ 1 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టుగా చూడండి. చూడండి, నేను ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ మీకు నేను రఫ్ లాగండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ లాగండి. ఇప్పుడు నేను బయటకు తీసి చూపిస్తున్నా. చూడండి, ఈ దారాలు కూడా ఎప్పటికప్పుడు కట్ చేయండి, నీట్గా ఉంటుంది. చూడండి, నేను కుట్టేసిన తర్వాత క్లారిటీగా చూపిస్తున్నా. చూడండి, ఇలా ఓపెన్ ఉండేటట్టుగా చూసుకోండి. ఇంచున్నర ఉండేటట్టుగా చూసుకోండి ఓపెన్. ఈ ఓపెన్ మనకి ఎలాస్టిక్ ఎక్కించుకోవడం కోసం అనమాట. ఓకే, ఇదిగో చూడండి ఎలాస్టిక్. ఈ ఎలాస్టిక్ ఎలా తీయాలంటే చూడండి, ఇప్పుడు ఇది 2 మడతల మీద ఉంది కదా, షార్ట్ అనేది 2 మడతలు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి ఉంది కదా. ఇప్పుడు ఎలాస్టిక్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఎలా అయితే షార్ట్ 2 మడతల మీద ఉందో, బ్యాక్ ఫ్రంట్ ఉందో, మనం తీసే ఎలాస్టిక్ కూడా 2 మడతల మీద కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ ఒకటి వెళ్ళాలి, ఫ్రంట్కి ఒకటి వెళ్ళాలి కాబట్టి డబల్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక షర్ట్ పిన్ని తీసేసి ఇలా పెట్టాలి. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఈ ఎలాస్టిక్ని ఇలా చూడండి, సేఫ్టీ పిన్ ఉంది కదా, ఈ షర్ట్ పిన్ను ఇలా పెట్టాలి. చూడండి, రైట్ హ్యాండ్తోనేమో షర్ట్ పిన్నీస్ని వచ్చేసి లోపలికి నెట్టాలన్నమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్తో వచ్చేసి క్లాత్ని ముందుకి మూవ్ చేయాలి. ఓకే, రైట్ హ్యాండ్తోనేమో షర్ట్ పిన్ని ముందరికి జరపాలి, నెట్టాలన్నమాట. అలాగే లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి సేఫ్టీ పిన్నికి క్లాత్ని ముందుకు జరిగేటట్టుగా మూవ్ చేయాలి. ఓకే, అంటే ఇది కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి కష్టం అన్నమాట. మా పాపకు కూడా ఒకసారి ఎక్కించమంటే ఇది ఎలా ఎక్కించాలి అని చెప్పేసి అడుగుతుంది. అంటే కొత్త వాళ్ళకి తెలియదు అనమాట, అందుకే నేను చెప్పేది. సేఫ్టీ పిన్ని షర్ట్ పిన్ని వచ్చేసేమో రైట్ హ్యాండ్తో ముందరికి నెట్టాలి, లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్తో వచ్చేసి క్లాత్ని ముందుకు జరపాలన్నమాట. ఓకే, ఒకదానికొకటి సపోర్ట్ చేయాలి. 2 హ్యాండ్స్ కూడా సపోర్ట్ చేసుకుంటేనే ఇది అనేది మనకి ముందరకు వచ్చేస్తుంది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. చివరి వరకు చూడండి, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ షర్ట్ పిన్ని తీసి పక్కన పెట్టేసుకొని
ఇవి 2 కూడా కలపాలి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీన్ని స్టిచ్చింగ్ వేసుకుందాం. ఇదైతే నేను షార్ట్ పడేసేదేనండి. నేను తర్వాత అయితే ఎలాస్టిక్ మళ్ళీ తీసేస్తాను. మీరు కొత్తగా ఇప్పుడు నేర్చుకుంటున్నారు కాబట్టి ఎలా పెట్టాలి అనేది నేను చూపిస్తున్నాను. నేను తర్వాత అయితే ఎలాస్టిక్ అయితే తీసేస్తాను. ఈ క్లాత్ అయితే పడేస్తానన్నమాట. చూడండి, ఎలాస్టిక్ పెట్టేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి. ఎలాస్టిక్ పెట్టేసిన తర్వాత ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసింది కదా, ఈ ఎలాస్టిక్ పెట్టడం కోసమే మనం ఇలా గ్యాప్ అయితే వదిలేసాము. అర్థమవుతుందా అండి? అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మీరు ముందుకి వెనక్కి అలా జరుపుకుంటూ చూసుకోండి. ఓకేనండి, ఇలా అన్నమాట. ముందుకి వెనక్కి జరుపుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. దారాలు ఎప్పటికప్పుడు కట్ చేయండి, నీట్గా ఉంటుంది. ఓకే, ఇలా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా ఓపెన్ పెట్టింది ఎలాస్టిక్ కోసం అనమాట. ఓకే, ఎలాస్టిక్ పని అయిపోయింది కదా, కుట్టడం అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, కిస్తా దగ్గర మన రెండు కాళ్ళ మధ్యన గ్యాప్ స్టిచ్చింగ్ అయితే వస్తుంది కదా, అదనమాట. ఓకే, ఒకటి రైట్ లెగ్, ఒకటి లెఫ్ట్ లెగ్ అనమాట. అలా ఓకే, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. చూడండి, ఒక సైడ్న స్టార్టింగ్ రఫ్ లాగండి. ఇలా కిస్తా పాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఖర్చులు 2 కూడా మన వైపుకి వచ్చేటట్టు చూడండి. అంటే కిందది పైది కూడా ఖర్చులు మన వైపుకి వచ్చేటట్టు చూడండి. అలా వచ్చిన తర్వాత రెండోసారి ఇలా ఇంకొక కాలు 2 స్ట్రైట్గా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి చివరి వరకు కూడా వచ్చేసిన తర్వాత రఫ్ లాగండి. ఇలా రఫ్ లాగిన తర్వాత మళ్ళీ దీన్ని ఇలా తిప్పుకొని మళ్ళీ కూడా ఇంకొక కుట్టు వేసుకోండి. దారం కట్ చేయకుండానే రెండో కుట్టు కూడా వేసుకుంటూ రావాలి. చూడండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. అలాగే కామెంట్ కూడా చేయండి, ఎలా అర్థమైంది. అర్థమైతే అర్థమైంది అక్క అని చెప్పండి. అర్థం కాకపోతే కొంచెం అర్థం కాలేదు అక్క అని కామెంట్ చేయండి. చూడండి, మొత్తం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. చూడండి, కుట్టేసిన తర్వాత నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది చూడండి. అలాగే ఇప్పుడు మనం మెజర్మెంట్కి తీసుకున్నాం కదా, అది కోసం తీసుకున్నాం కదా షార్ట్. ఈ షార్ట్ కూడా దీని మీద పెట్టేసి చూపిస్తున్నా చూడండి. మామూలుగా వీడియో కోసం అయితే మనకి ఎంత టైం పట్టింది, కానీ డైరెక్ట్గా నేను కుట్టాలంటే పావు గంటలో అయిపోతుంది. పావు గంట 10 నిమిషాలు అయిపోతుంది. చూడండి, నడుం దగ్గర అలాగే మన కాలు దగ్గర కూడా ఈక్వల్గా వచ్చేసింది. చూడండి, పర్ఫెక్ట్గా అయితే కుదిరింది కదా. అలాగే లూజ్ కూడా చూడండి, మెయిన్ క్లాత్ అలాగే మనం మెజర్మెంట్కి తీసుకున్నది కూడా అటు ఇటు 4 వైపులు కూడా ఈక్వల్గా వచ్చేసింది. ఇక్కడ నేను మా పాపకు కూడా వేసి చూపించాను చూడండి. ఎందుకంటే మీకు చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది అనమాట, ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇలా మనం షార్ట్ అయితే కుట్టుకోవచ్చు, చాలా ఈజీ. 10 నిమిషాల్లో మనకి కటింగ్ స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడ దేనికి కూర్చోబెట్టానంటే కిస్తా దగ్గర ఏమన్నా పట్టేసినట్టుందా అని అడుగుతున్నాను. లేదు మమ్మీ అని చెప్పేసి అంటుంది. ఫ్రీగా ఉందంట, జస్ట్ మనకి 10 నిమిషాల్లో కుట్టుకోవచ్చు అనమాట, చాలా ఈజీగా. చూడండి, మన దగ్గర ఏ క్లాత్ ఉన్నా సరే వేస్ట్ అవ్వకుండా మనం ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, కరెక్ట్గా వచ్చేసింది కదా. అర్థమైందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకెవరికైనా యూజ్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయండి. కామెంట్ చేయండి ఖచ్చితంగా. మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పానా లేదా అనేది కామెంట్ చేయండి ప్లీజ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.